మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేయుచు ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనము ధ్యానము చేస్తూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినమందు 5వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. 4 వచనం 5వ వచనం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగదు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. చదువుకున్న లేఖన భాగము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు, ఈ సమయమందు మీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాం. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. చదువుకున్న లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి. దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడండి. నీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు మనము చదువుకొని ఉన్నాం. ఈ వచనాలలోని మాట మనము గమనించుదాం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగదు. ఇవి మీకు తగదు అన్నాడు. ఎవరికి తగును, ఎవరికి తగదు? ఎవరికి తగును, ఎవరికి తగదు? నమ్మని వారికి తగును, నమ్మిన వారికి తగదు. నమ్మని వారు ఎటునైనా మాట్లాడతారు, అవునా? నమ్మని వారి నోటికి అదుపంటూ ఉండదు. నమ్మిన వారు అంత త్వరగా మాట్లాడరు. నమ్మిన వారు బూతులు మాట్లాడరు, పోకిరి మాటలు మాట్లాడరు, సరసోక్తులైనను ఉచ్చరింపరు. నమ్మని వారు మాత్రం ధారాళంగా మాట్లాడతారు, అవునా? నమ్మని వారు ధారాళంగా మాట్లాడతారు. వారి నోటికి అదుపంటూ ఉండదు, ఏమైనా మాట్లాడతారు, అవునా? అయితే వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, ఇవి మీకు తగదు అన్నాడు పౌలు. ఇవి మీరు మాట్లాడకూడదు, మీ నోట బూతులు రాకూడదు, ఆడరాని మాటలు ఆడకూడదు, మాటలాడని మాటలు మీరు మాట్లాడకూడదు. విశ్వాసి ప్రవర్తన వేరే ఉండాలి, విశ్వాస యొక్క మాట తీరు వేరే ఉండాలి. ఎవరైనా ఒకవేళ ఏదో అన్నగాని అట్లా అనకూడదు, అట్లా మాట్లాడకూడదు, అది మంచిది కాదు అని చెప్పాలి. వారి నోట ఆ మాటలే మన నోట ఆ మాటలే ఉంటే కనుక వారికి మనకు తేడా అంటే ఏమీ ఉండదు. కాబట్టి
మీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. మీరు బాగా మాట్లాడండి అన్నాడు. మీ మాటల్లో దోషం ఉండకూడదు, మీ మాటల్లో కపటం ఉండకూడదు, మీ మాటల్లో అబద్ధం ఉండకూడదు. మీరు నిజమే మాట్లాడండి, మీరు నిజమే పలకండి, నేను నిజమే చెబుతున్నాను అని ప్రభువు అన్నాడు. నేను నిజమే మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పాడు. ఇవి మీకు తగదు అని అన్నాడు. మొదటి మాటలో ఏం రాయబడిందంటే కృతజ్ఞత వచనమే అన్నాడు. కృతజ్ఞత వచనమే అని అన్నాడు. కృతజ్ఞత వచనమే. ఏమిటి కృతజ్ఞత వచనము అంటే 5వ అధ్యాయము 20వ వచనం. 5వ అధ్యాయము 20వ వచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు అన్నాడు. కృతజ్ఞతా వచనమే పలకండి, అంత మాత్రమే కాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ఎల్లప్పుడూ. అవునా? తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. స్తుతి చెల్లించే నోరు విశ్వాసి జీవితంలో ఉండాలి. అవునా? స్తుతి చెల్లించేటువంటి నోరు ఉండాలి విశ్వాసులకు. అందుకోసమే ఎల్లప్పుడూ అన్నాడు. ఎల్లప్పుడూ. పక్కనే చూడండి ఓ మాట, కొలస్సీ పత్రిక 3:17లో, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. మాట చేత గాని క్రియ చేత గాని, అవునా, మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసిన ఉడక ఏం చేయాలా? ప్రభు అయిన యేసు ద్వారా తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఈ మాట చూడండి, మాట చేత గాని క్రియ చేత గాని అని రాయబడింది. అంటే దేవుని వాక్యములో మంచివి చెడువి అని చెప్పని క్రియల గురించి ఆత్మతో నిండిన విశ్వాసి నిర్ణయించుకోగలిగేలా దాన్ని కొనసాగించుకోవాలి అనే మాట మనకు కనిపిస్తుంది. మాట చేత గాని క్రియ చేత గాని ఇవి మనము గుర్తుంచుకుందాం. మనము ఇదే నాలుకతో దేవుని స్తుతిస్తాం, ఇదే నాలుకతో దేవుని పోలికలో ఉన్న నరుణ్ణి శపిస్తాం. అవునా? ఇదే నాలుకతో దేవుని స్తుతిస్తాం, ఇదే నాలుకతో మనుషులను మనం శపిస్తాం అని కూడా వాక్యమే చెబుతుంది మనకు. కాబట్టి దేవుణ్ణి మనము స్తుతించు వారమై ఉండాలా, స్తుతించే వారమై ఉండాలా అని బైబిల్ చెబుతున్నమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో ఇలాగుంది, దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అన్నాడు. దేన్ని గురించి చింతించొద్దు కానీ ప్రతి విషయములు అంట, ప్రతి విషయములో ఏం చేయాలా? ప్రార్థన, రెండవది విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. కృతజ్ఞతాపూర్వకంగా అంటే దేవుని స్తుతించుచు దేవునికి మన విన్నపాలు తెలియచేయాలి.
దేవుని స్తుతించుచు విన్నపాలు చేయాలా. దేవుని స్తుతించకుండా విన్నపం చేయకూడదు దేవునికి. అవునా? దేవుని స్తుతించకుండా విన్నపము విన్నవించుకోకూడదు. ముందు స్తుతి చెల్లించిన తర్వాతనే మన విన్నపాలు దేవునికి చెబితే ఆయన వింటాడు, ఆయన మన అవసరతను తీరుస్తాడు అనేది కూడా గుర్తు ఉంచుకుందాం. తెస్సలోనికె మొదటి పత్రిక 5:18లో, తెస్సలోనికె మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అన్నాడు. అవునా? దేవుని చిత్తం ఏమిటంటే ఇలాగు చేయుట, ఇలాగు స్తుతించుట, అది దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏమిటి అంటే ఇలా చేయండి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తం. అక్కడ మరో మాట రాయబడింది, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి అని ఉంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎవరు సంతోషంగా ఉంటారు? ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడని పౌలు చెప్పాడు కదా. దేవుని పిల్లలు మాత్రమే సంతోషంగా ఉంటారు. మరణమైన, జీవమైన, రోగమైన, అప్పుల బాధ అయిన ఏదైనా కానీ చూడండి, ఉన్నా లేకున్నా దేవుని పిల్లలు మాత్రం ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటారు. అలా ఉండమని వాక్యం చెబుతూ ఉంది, అలా ఉండమని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. రెండవ మాట ఏమిటి? ఎడతెగక ప్రార్థన చేయండి. సంతోషంగా ఉండండి. రెండవది, ఎడతెగక ప్రార్థన చెయ్యండి. ప్రార్థనలో ఏముండకూడదంట? ఎడతెరిపి లేకుండా చెయ్యండి. చెయ్యండి ప్రార్థన. ప్రార్థన మించిన భాగ్యము లేదు. అవునా? ప్రార్థన మించిన భాగ్యము లేదు. పని లేకపోయినా పర్వాలే, ఒక పూట తిన్నికి లేకపోయినా పర్వాలే, కానీ ప్రార్థన అనేది మనము మర్చిపోకూడదు. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. స్తుతి చెల్లించండి, స్తుతించండి అని దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. ఎబ్రీ పత్రిక 13:15, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదము అనే మాట ఉంది. ఆయన ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలంట? స్తుతి యాగము చేయండి. స్తుతి యాగం. అవునా? స్తుతి యాగం, స్తుతి యాగం. ఎల్లప్పుడూ అన్నాడు. ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయండి. స్తుతించండి, దేవుని స్తుతించండి, అలాగూ చేయండి అనే వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. లేవియ కాండములో కూడా ఇలా రాయబడింది. అవునా? లేవియ కాండము 7వ అధ్యాయము 12వ వచనం. లేవియ కాండము 7వ అధ్యాయము 12వ వచనం.
వాడు కృతజ్ఞతార్పణముగా దాన్ని నర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి గాక నూనెతో కలిపినవియు పొంగనివియునైన పిండి వంటలను నూనె పూసినవియు పొంగనివియునైన పలసని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను అని ఉంది. ఇది సమాధాన బలి నిమిత్తమై చేయవలసిన పని. సమాధాన బలి నిమిత్తమై చేయవలసిన పని. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా అని ఉంది 11లో. కాబట్టి ఈ 2 వచనాలు చూస్తే 12, 13 వచనాలు చూస్తే కనుక మనకు కనిపించే మాటలు అవే. అవునా? కృతజ్ఞతార్పణముగా దాన్ని అర్పించండి అన్నాడు. 13 వచనంలో ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి అన్నాడు. కృతజ్ఞతా బలి, కృతజ్ఞతార్పణ, కృతజ్ఞత బలి అనేది దేవుని వాక్యం చెప్తుంది. ఆ తర్వాత మనం చూస్తే కనుక 14 వచనం కూడా చూస్తే కనుక మనకు వాక్యం చెప్తున్నమాట, ఆ అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒకదాన్ని యెహోవాకు ప్రతిష్టర్పణగా అర్పింపవలెను. అది సమాధాన బలి పశువు రక్తమును ప్రోక్షించిన యాజకుంది అతని దగుననే మాట కనిపిస్తుంది. సమాధాన బలిగా అనేది వాక్యం చెబుతుంది. కృతజ్ఞత అనే మాట మనము చూస్తూ ఉన్నాం. కృతజ్ఞత వచనమే పలకండి అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి కృతజ్ఞతలో ప్రార్థన కూడా మనకు వచ్చేసింది, స్తుతి వచ్చేసింది కదా, అర్పణ వచ్చేసింది, బలి వచ్చేసింది. చివరికి ఒక మాట చూస్తే కనుక ఇలా రాయబడింది బైబిల్లో 50వ కీర్తన 14 వచనం. 50వ కీర్తన 14వ వచనం. 50వ కీర్తన 14వ వచనంలో దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మృక్కుబళ్ళు చెల్లించుము అని ఉంది. దేవునికి ఏం చేయాలంట? స్తుతియాగము చెయ్యాలి. మహోన్నతునికి నీ మృక్కుబళ్ళు చెల్లించు. 23వ వచనం చూడండి. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచు ఉన్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనేను. సరే, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరుస్తున్నాడు. దేవుణ్ణి మహిమపరిచే విషయాలు ఇందులో మనకు కనిపిస్తాయి. రండి, ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మరోసారి చదువుదాం. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి మళ్ళా. కృతజ్ఞత వచనమే మీరు అర్పింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అనే మాట కనిపిస్తుంది. 4:29 చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 29వ వచనంలో కానీ పైన 4:29లో వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకండి. దుర్భాష ఏదైనా మీ నోట రానియకండి. దుర్భాషలాడటం మీ నోట రానియకండి అని అన్నాడు. కొలొస్సీ పత్రిక 3:8లో, కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, ఇప్పుడైతే మీరు
కోపము, ఆగ్రహము, ఆ, దూషణ, మీ నోట బూతులు విసర్జించుడి అనే మాట రాయబడింది. అవునా? ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించండి. అవి రానియకండి, మీ నోట నుండి రానియకండి అవి. అవునా? అవి వద్దు, విసర్జించండి వాటిని అన్నాడు. విసర్జించండి వాటిని. ఇవి మీకు తగదు, ఇవి మీకు తగదు అని ఉంది. సరే, మత్తయి సువార్త 12:35లో, మత్తయి సువార్త 12:35లో రాయబడిన మాట, 12:35లో, సజ్జనుడు తన మంచి దన్నిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ దన్నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును అనే మాట ప్రభు చెప్పాడు. ఇక రెండు విషయాలు కనిపిస్తాయి. సజ్జనుడు, రెండవది దుర్జనుడు. సజ్జనుడు అంటే మంచివాడు, దుర్జనుడు అంటే దుష్టుని సంబంధి. దుష్టుని సంబంధి, దేవుని సంబంధి. మంచివాడు మంచి మాటలు పలుకుతాడు, చెడ్డవాడు చెడ్డ మాటలే పలుకుతాడు. మంచివారి నోటి నుంచి చెడ్డ మాటలు రావు, చెడ్డవారి నోటి నుంచి మంచి మాటలు రావు. తేడా అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి గుర్తుంచుకోవాలి. రోమా పత్రికలో పౌలు రాస్తూ ఆయన చెప్పిన మాట చూద్దాం ఒకసారి. 1వ అధ్యాయము 28వ వచనం. రోమా పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో, వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించెను. వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక. ఎవరు అంటే అన్యులు, దేవుని ఎరగని వాళ్ళు, దేవునికి సంబంధం లేని వాళ్ళు, దేవునికి చోటియ్యనొల్లకపోయిరి మనస్సులో. అవునా? వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి అంటే అంగీకరింపకపోయిరి అని అర్థం. అంగీకరించకపోయారంట, దేవుని మాటలు అంగీకరించకపోయిరి, దేవుని మాటలు వినకపోయిరి, దేవుని మాటకు లోబడకపోయిరి. అందుకే దేవుడు వారిని చేయరాని కార్యములకు చేయుటకు దేవుడు భ్రష్ట మనసులకు వారిని అప్పగించాడంట. చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించినాడు. అంతే, ఆయన అప్పగిస్తాడు. ఆయన అప్పగిస్తే ఇంకా విడిపించేవాడు ఉండడు. ఆయన అప్పగిస్తే విడిపించేవాడు ఉండడు. అందుకోసమే మీ నోట రానియకండి, బూతులు మీ నోట రానియకండి, మీరు అబద్ధం ఆడకండి, కృతజ్ఞతావచనమే పలకండి, దేవునికి స్తుతి చెల్లించండి అని పౌలు మాట్లాడుతూ వచ్చాడు. సంగతులు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇవి పరిశుద్ధులకు తగదు, ఇవి దేవుని పిల్లలకు తగదు. జాగ్రత్తగా ఉండమని వాక్యం చెబుతుంది. ఆ విధంగా మనం జాగ్రత్త పడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రము, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు, ఈ సమయమందు మీరు అందించిన లేఖన సత్యాన్ని బట్టి స్తోత్రము తండ్రి. మా ప్రభువా, ఇవి మీకు తగదు అని చెప్పిన నీ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృతజ్ఞతావచనమే మీరు పలకండి అన్నమాట. దేవా, మరి మా నోటి నుంచి కాని మాట రాకుండా సహాయం చేయండి. ఇవి మేము మాట్లాడకూడదని రాయబడిన మాటకై స్తోత్రములు. నువ్వు చెప్పిన ప్రతి మాటను మేము జ్ఞాపకం చేసుకుంటూ వాక్యానుసారంగా జీవించచ్చు నీతో ఉండే భాగ్యం మాకు అనుగ్రహించి, దర్శించి, మీ కాపుదల అనుగ్రహించి, కృప చూపించి జ్ఞాపకం చేసుకోమని
మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడు మా విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.